బొప్పన సుబ్బారావు నా పేరు. పిడింగోయ మాజీ ఉప సర్పంచ్. పిడింగోయ పంచాయతీలో ప్రజలు ఏంటంటే దమ్ము పెట్టుకుంటున్నారు అంటూ ఇదే కలవాట్లో పడకుండాను. అంటే ఇందులో ఏమైనా పడితే ఏ పరిస్థితి చెయ్యో కోలో ఏదో పోతాయి. ఎవడు బాధ్యత వహిస్తాడు? బాధ్యత వహించే వాళ్ళు ఎవరు? పంచాయతీ గారు ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి వచ్చి వాళ్ళు చూసుకుని పని చేస్తే బాగుంటుంది. మొన్న నీకు ఇంటి పనుల కోసం డిపో గారు, డిఎల్పో గారు, ఎండిఓ గారు మొత్తం అందరూ మాత్రం డోర్ టు డోర్ వచ్చేసారు. ఇంటి పనులు అయిపోయినాయి, కట్టేస్తున్నారు. కట్టిన వాళ్ళు పేర్లతో బ్యానర్లతో పేర్లు వేసారు. మీరు ఇంటి పనులు కట్టలేదు కాబట్టి మీకు బాగోదు, లేదా మీకు కరెంట్ కట్ చేస్తాం, వాటర్ కట్ చేస్తాం అన్నారు. ఓకే, మ్యాచ్ అందరూ నీకు ఒక 90% నీకు కట్టేసాను. కట్టేసినప్పుడు నీ చేత పదేటి దగ్గరగా నీకు 6-7 కోట్లంతా వచ్చిందంట. ఇంటి పనుల దగ్గర వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? ఇలాంటి నేను చిన్న చేతగా ఉందా? నేను కలవట్లు అడుగుతున్నాం, 10 గెలితే అయిపోతాయి. ఓకే అండి, ఇది ఎన్నాళ్ళు బట్టి ఉందండి సమస్య? సంవత్సరాలు బట్టి ఉంది. ఆ డ్రమ్ ఎవరు పెట్టారు? పబ్లిక్ పెట్టుకున్నారు. నేను పడుకున్నాను, పిల్లలు పడుకున్నాను. ఇప్పుడు శానిటేషన్ ఎలా ఉందండి ఇక్కడ? శానిటైజర్ బాగా వచ్చేస్తున్నారు. 10 రోజులకు ఒకసారి వస్తున్నారండి. పబ్లిక్ వెళ్ళి చెప్తారు. నెల రోజుల నుంచి శానిటేషన్ లేదా? మరి నెల రోజుల నుంచి రాకపోతే మీరేం చేస్తున్నారు? ఇవో కంప్లైంట్ చేయలేదండి? పంచాయతీకి డంపింగ్ యార్డ్ లేదా? పంచాయతీకి డంపింగ్ యార్డ్ లేదు, తుక్కట్టుకెళ్ళి ఎక్కడ ఏనిస్తలేదు అని తాటలు వచ్చి తుక్కట్టుకెళ్తలేదండి. తాటలు వచ్చి తుక్కట్టుకెళ్తలేదండి. చాలా మంది అడిగాం, పంచాయతీ సిబ్బంది అందరిని అడిగితే పట్టుకెళ్ళి ఎక్కడ వేస్తా మాకు చూడలేదు, మేము ఎక్కడ ఏమంటారో ఈ పంచాయతీకి డంపింగ్ యార్డ్ లేదు అని చెప్తున్నారండి. వారానికి 10 రోజులకి 20 రోజులకి వస్తుందని తాట వచ్చి కూడా అట్టుకెళ్తలేదు. వారానికి 10 రోజులకి ట్రాక్టర్ వస్తుంది, పట్టుకెళ్తలేదు, వచ్చి వేస్తలేదు అంటున్నారండి. అయ్యో డ్రైనేజీలు ఎత్తేసి అలా పక్కన పెడుతున్నారు. అయ్యో ఏంటి సార్ మరి పరిస్థితి ఇక్కడ? ఇది మరి ఈ పరిస్థితిపై మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పంచాయతీ వెళ్తామండి, ఆమెను కూడా గట్టిగా అడుగుతాం. అడిగి మళ్ళీ బాధ్యత వహించకపోతే 100లో పెడతాం కంప్లైంట్. అంతే కదా, మరి 100లో పెట్టాలి. ఈ వాళ్ళేమో నేను నెలకొకళ్ళు 3 నెలలకు ఒకసారి మారుతున్నారు. ఈవో ఏమైనా ఒక పర్మనెంట్గా ఉంటే అనుకోవచ్చు. ఈవుడు కూడా టెంపరీ అన్నారు. మళ్ళీ ఈవోలు కూడా మార్చేస్తారు. గేట్ 1 ఏదో అంటున్నారు. మళ్ళీ ఏమవుతుందో మాకు వెళ్తాం. నా పేరు చర్చ. ప్రజాతిథితోని ఇవన్నీ చెత్త ఎత్తట్లేదు. ఏంటి మీరు ఏం చేస్తుంటాం? మీరే చెయ్యాలి. ఇవన్నీ చెత్త మీరే చేసిన మరి చెయ్యండి. ఎన్నాళ్ళకోసారి వస్తున్నారు? ఎప్పుడో వస్తున్నారండి, సోమవారం మంగళవారం వస్తున్నారండి. రావాలి ఎత్తట్లేదండి. చెత్త మాకు రోగాలు కదండి.